వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు మనం కొబ్బరి కారాన్ని తయారు చేసుకుందాం. మనం మామూలుగా కొబ్బరి కారాన్ని అనేది కొబ్బరి పొడిలో కారం పొడిని అనేది వేసి తయారు చేసుకుంటాం. కానీ ఆ విధంగా తయారు చేసుకుంటున్న దానికన్నా కూడా ఈ విధంగా కొద్దిగా శనగపప్పు మినపప్పు అనేది మనం వేసి తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు తయారవుతుంది. అంతేకాకుండా కారం పొడి బదులుగా ఇక్కడ మనం ఎండుమిరపకాయలను వాడి తయారు చేసుకుందాం. ముందుగా ఈ కొబ్బరి పొడిని అనేది తయారు చేసుకోవడానికి ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకోవాలి. అంటే ఇవి దలసరిగా కాకుండా కొద్దిగా పలసగా తయారు చేసుకుంటే కనుక మనకు మిక్సీ పట్టేటప్పుడు సులభం అవుతుంది. ఆ తర్వాత 8 లేదా 7-8 పచ్చిపెండు మిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ నూనె, ఉప్పు రుచికి సరిపడినంత. అయితే మనం ఎండుకారాన్ని కొబ్బరిలో వేసి తయారు చేసేదానికంటే ఈ విధంగా మిరపకాయలను అనేది యూజ్ చేసి మనం పౌడర్ని తయారు చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి సిమ్లో ఉంచి 1 టీ స్పూన్ శనగపప్పుని ముందుగా వేయించుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత మినపప్పుని వేసుకుందాం. ఎందుకంటే మినపప్పు అనేది త్వరగా వేగుతుంది కాబట్టి తర్వాత వేసుకుందాం. చూడండి, కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుందాం. అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇది కూడా ఒక 1/2 నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ఎండుమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోవాలి. పప్పులు కూడా వేగాయి కాబట్టి ఇప్పుడు ఈ మిరపకాయలు వేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి వేయించుకోవాలి. ఈ పొడులను అనేది తయారు చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా పప్పులను కానీ మిరపకాయలను కానివ్వండి స్టవ్ని సిమ్లో ఉంచి వేయించుకుంటేనే మనకి ఇవి చక్కగా వేగి ఈ కారం పొడులు అనేది రుచిగా మనకు తయారవుతాయి. కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మనకు మెదిగిన తర్వాత ఇందులో మనం ఈ ఎండు కొబ్బరి ముక్కలని వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ని కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు. ఈ కొబ్బరి ముక్కలు అనేది హార్డ్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కొబ్బరిని అనేది మనం పలసగా కట్ చేసాం. అంతేకాకుండా పప్పులను కూడా వేయించాం కాబట్టి కొబ్బరి పొడి ఎంతో చక్కగా మనకు తయారైంది. చూడండి, ఈ విధంగా కనుక మనం కారం పొడులు అనేది తయారు చేసి అందుబాటులో కనుక ఉంచుకుంటే మనకు టిఫిన్స్లోకి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.